జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది. అమ్మని అంటే జ్వరం వచ్చినట్టు నాటకమాడి నాతో సేవలు చేయించుకుందాం అనుకుంటున్నారా? చెప్తా. నీ టింగర్ ప్లాన్ తిప్పికొట్టి నీకు బొప్పి కట్టేలా చేయకపోతే నా పేరు మధువే కాదు. జ్వరం వచ్చింది, జ్వరం ఏమైందండి? చలి జ్వరం, చలి జ్వరం. అయ్యో పాపం, జ్వరం వచ్చిందా? అవును మధు. చేతు ప్లాన్ వర్కౌట్ అయిందిరా, అది తెగ ఫీల్ అయిపోతుందిగా. ఓన్లీ చలేనా? ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయా? ఉన్నాయి. తలనొప్పి ఉంది ఉంది. దగ్గు ఉంది ఉంది. ఉందా? ఎందుకు అంత షాక్ ఇచ్చావు? నిజం తెలిస్తే నాకంటే ఎక్కువ మీరే షాక్ అవుతారండి. నిజమా? ఏంటా నిజం? ఇది మామూలు జ్వరం కాదండి, మరి ఫైన్ ఫ్లూ. ఏం ఫ్లూ? ఫైన్ ఫ్లూ, ఫైన్ ఫ్లూ. ఒక్క నిమిషం. స్వైన్ ఫ్లూ తెలుసు, ఫైన్ ఫ్లూ ఏంటి? ఇది స్వైన్ ఫ్లూకి చెల్లెలండి. ఫైన్ ఫ్లూ మీలాంటి కంత్రీలకి మాత్రమే వస్తుంది. ఇది వస్తే మెడిసిన్స్ లేవండి. చాలే, ఏదో ఫారెన్ డాక్టర్ లాగా రోగాల మీద రీసెర్చ్ చేసినట్టు మాట్లాడతాం ఏంటి? ఇది మామూలు చలిజ్వరమే, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే. నో, మీరు అశ్రద్ధ చేస్తే మీతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ అంటుకుంటుందండి. అవునండి అత్తయ్య గారు, అత్తయ్య గారు, పెంట మొదలు. అత్తయ్య గారు. అయ్యో అత్తయ్య గారు. వస్తున్నానమ్మా. ఏంటమ్మా మధు, ఎందుకలా అరుస్తున్నా? అసలు ఏమైంది? అత్తయ్య గారు. అయ్యో ఏంటమ్మా, ఏమైంది? ఆ దేవుడు మనకు అన్యాయం చేశాడు అత్తయ్య గారు. ఏమైందమ్మా? నువ్వు అలా ఏడుస్తుంటే నాకు ఇంకా భయంగా ఉంది. ఆ ఏడ్చేదేదో చెప్పి ఏడవమ్మా. ఆయనకి అయ్యో వాడికి ఏమైంది? నా బొందమ్మా, నా బొంద. ఏం కాలేదమ్మా, లైట్ గా జ్వరం వచ్చింది అంతే. జ్వరమా? జ్వరాలకే ఇంత భయపడితే ఎలాగమ్మా? చూసావరా, ఆ మధుకి నువ్వంటే ఎంత పిచ్చి ప్రేమో. నీకు జ్వరం వచ్చిందని తను ప్రాణం పోతున్నంతగా కంగారు పడుతోంది. అయినా జ్వరం ఏం చేస్తుందమ్మా? టాబ్లెట్ వేసుకుంటే గంటలో పోతుంది. మీరు అంటున్నట్టు ఇది టాబ్లెట్ కి తగ్గే జ్వరం కాదు అత్తయ్య గారు. మరి ఆపరేషన్ కి తగ్గుతుందా? చిన్నరమై, జ్వరానికి ఆపరేషన్ ఏమిటే తింగర మొహందానా? అమ్మా మధు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. లేదత్తయ్య గారు, ఆ జ్వరం గురించి చెప్తే మీరు కూడా భయపడతారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. చాలు చాలు, ఇంతకన్నా పెద్ద పెద్ద జ్వరాలు వచ్చినప్పుడే మా ఆయనకి దగ్గరుండి మరీ సేవలు చేసాం తెలుసా? ఆఫ్టర్ ఆల్ జ్వరాలకి భయపడే వంశం కాదు మాది, తెలుసా? సరే, మీరింత ధైర్యంగా ఉన్నారు కాబట్టి నేను చెప్తాను. ఆయనకొచ్చింది ఫైన్ ఫ్లూ. స్వైన్ ఫ్లూ చెల్లెలు. ఈ జ్వరం వచ్చిందంటే తగ్గుతుందన్న నమ్మకం లేదు. పైగా పక్కనున్న వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. మేకప్ అవసరం లేకుండా చర్మం మూడిపోతుంది. నగలు వేసుకునే వీలు లేకుండా ఎలర్జీ వచ్చేస్తుంది. యాండి వస్తున్నా. నాకు తెలుసు, మా ఆయన తీసుకొస్తాను. అయ్యో దేవుడా, ఈ మాయదారి జ్వరం నా బిడ్డకి రావాలా? పది నాన్న, అర్జెంట్ గా హాస్పిటల్లో జాయిన్ అవుతాం రా.
ఎన్ని లక్షల ఖర్చైనా పర్వాలేదు, అవసరమైతే ఫారెన్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. పద నాన్న. అమ్మా ఆ. అదేమన్నా డాక్టరా? ఫైన్ ఫుల్ లేదు, దాని బొందా లేదమ్మా. ఇది మామూలు జ్వరమే, తగ్గిపోతుంది. నా మాట విను, నేను చెప్పొచ్చేది ఏంటంటే లేదత్తయ్య గారు, కావాలంటే ఇదిగో ఈ థెర్మోమీటర్ తీసుకుని జ్వరం ఎంతుందో చూడండి. నేను చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది. పెట్టుకోరా. అమ్మని ఏ విరికించావే. ఇప్పుడు నేను థర్మోమీటర్ పెట్టుకుంటే నాకు జ్వరం లేదని, నేను ఆడింది నాటకం అని అమ్మకి తెలిసిపోతుంది. ఏం చెయ్యాలి? అయ్యో, థర్మోమీటర్ పెట్టుకోరా. ఇప్పుడు ఎందుకమ్మా? ఏయ్, పెట్టుకో. తీసుకోండి. ఎంతుందో చూడమ్మా. 108. 108. థర్మోమీటరు ఎప్పుడు అబద్ధం చెప్పదమ్మా. కాబట్టి 108 నిజమే అయి ఉంటుంది. అయ్యో ఓరి దేవుడా, అది ఒళ్ళ కాలిపోతున్న ఇల్లా. అంత ఫీవర్ ఉందేంటి నాన్న? ఇక లాభం లేదు, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందే. హాస్పిటల్కి వెళ్ళినా దీనికి ట్రీట్మెంట్ లేదు అత్తయ్య గారు. మరెలాగమ్మా? అయ్యో, నా బిడ్డని బతికించుకునే మార్గమే లేదా? మా ఉంది అత్తయ్య గారు. ఏంటమ్మది చెప్పు. ఎంత ఖర్చైనా చేయిస్తాను. చెప్పమ్మా చెప్పు, నాకు నా బిడ్డ కావాలి. ఫైన్ ఫ్లూ వచ్చినప్పుడు రోగిని అంటే మీ అబ్బాయిని చన్నీటి బట్టలతో చుట్టి ఐస్ ముక్కలతో కాపడం పెడుతూ ఏసీ కింద పడుకోబెడితే వేడి తగ్గి ఫైన్ ఫ్లూ తగ్గుతుందని డాక్టర్ 9 ఫ్లూ గారు చెప్పారండి. ఎప్పుడు చెప్పారండి? మీ కల్లో చెప్పారా? మీరు చెప్పినట్టుగా ఐస్ క్యూబుల్లో చుట్టి ఏసీల్లో పడుకోబెడితే తెల్లారేసరికి నేను ఇలా ఐస్ బొమ్మలా అయిపోతాను. అప్పుడు ఇంకా హాస్పిటల్ కాదు, డైరెక్ట్ గా పైకే. చాలా ఆపరా. అమ్మా మధు, నువ్వేం చేస్తావో చెయ్యి, నాకు మాత్రం పుత్రభిక్ష పెట్టమ్మా. పుత్రభిక్ష? ఈ మాంగళ్యం సాక్షిగా చెప్తున్నాను, ఆయన రోగం కుదిర్చే బాధ్యత నా అత్తయ్య గారు. కాకపోతే ఆయన కోఆపరేట్ చేయాలి. అయ్యో, నువ్వు ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యమ్మా, నేను చూసుకుంటాను కదా. రేయ్, అమ్మాయి చెప్పినట్టు చెయ్యి, లేకపోతే అంతే తంతాను. జాగ్రత్త. వాడేమన్నా అన్నాడంటే నన్ను పిలువు. ఓకే, డోంట్ వరీ. అది లేదు ఇది లేదు కానీ ఏమండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామండి. దీన్ని బుక్ చేద్దామని ప్లాన్ చేసి నేను బుక్ అయిపోయాను. ఇప్పుడు తప్పించుకోవడం ఎలా రా దేవుడా? మధు, వేసిన ప్లాన్లు చాలు, మళ్ళీ ఏదైనా చెత్త ప్లాన్ వేస్తే చింతకంటే చెత్త ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అమ్మో, దీని కళ్ళల్లో స్కానింగ్ మిషన్ ఉందా? మనసులో అనుకున్నది కూడా పసిగట్టేస్తోంది. ఇలా కాదు మధు, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అంత అవసరమా? ఓ పని చేద్దామా,
నువ్వు నేను డీలే. నేను ఇటు తిరిగి పడుకుంటాను, నువ్వు అటు తిరిగి పడుకో. పొద్దున్న అయిపోతుంది కదా, తెల్లారిపోగానే అమ్మని పిలిచి అత్తయ్య ట్రీట్మెంట్ అయిపోయింది అని చెప్పి. ఎలా ఉంది ఐడియా? ఆహాహా, అలాగేనండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అత్తయ్య గారిని అడిగి చెప్తాను. అత్తయ్య గారు, వద్దు వద్దు, అత్తయ్య గారి కంటే ఐసే బెటర్. పెట్టు. చలిగా ఉంది. ఏం కాదు బంగారం, నేనున్నాను కదా. ఇక చాలు, 2 పెట్టావుగా, చాలే. ఏం పోదమ్మో, ఏం కాదు. అయ్యో, వేడిగా ఉంది. నాతో సేవలు చేయించుకుంటావా, కింద పడుకోబెడతావా చెప్తా. ఏం చేస్తున్నావు? చల్లగా ఉంది. ఐస్ క్యూబ్ అన్నాక చల్లగానే ఉంటుందండి. ఇటు తిరగండి. రాస్తున్నావెందుకు, పెట్టు చాలు. ఆ, కదలకండి, ఓకే. పడిపోతాయి. అవునా? ఆ, మధు, ఆ, ఇలా ఐస్ గడ్డలు పెడితే జ్వరం తగ్గడం దేవుడెరుగు. ఇటు నుంచి నేను బాల్చి తన్నేస్తాను. అయ్యో, అసలే 108 డిగ్రీల జ్వరం అండి. ఈ మాత్రం చల్లదనం లేకపోతే ఎలా తగ్గుతుంది? కదలకండి. ఆచే ఇటు ఇవ్వండి. అమ్మో, చూడపోతే ఇదేదో గూడు పుటానీలా ఉంది. ఐస్తో నా చీటీ చింపేయాలని చూస్తుంది. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. మధు, ఇంక చాలు, నేను లేస్తాను. అత్తయ్య గారు, ఏంటమ్మా? ఆయన ట్రీట్మెంట్ వద్దంటున్నారు. చేతు, నేను రావాలా? వద్దమ్మా, నువ్వు రాకో, అక్కడే ఉండు. పెట్టేవే, మొత్తం పెట్టే. 100 కిలోల ఐసు, 20 ఏసీలు పెట్టేసి నా బాడీని మంచుకొండం చేసేవే. కానీ కానీ సరేనండి, అలాగే అలాగే. ఇంకాసేపు ఉంటే గ్యారంటీ చిటీస్ నీపోద్ది. అమ్మ మధు, నీకు దండం పెడతాను, ఇంకెప్పుడు నీతో ఆడుకోను. నన్ను వదిలేసే ప్లీజ్. సారీ సారీ సారీ. అయ్యో, పర్వాలేదండి, రండి, నాతో గొడవ పడండి, రండి. వద్దంటే బలవంతం చేస్తావేంటే? వద్దని చెప్పాగా, వద్దు, వదిలే ప్లీజ్. ఇంకోసారి ఏదైనా. అమ్మ తల్లి, ఇంకెప్పుడు చెరు, నన్ను వదిలే 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 వదిలే. పోండి, బతికి పోండి. ఏమిదికి చైతు, ఒరే చైతు, అరే చైతు, వద్దు మధు, వద్దు మధు, వద్దు. ఏమైందిరా? మీరా? నా పెళ్ళాం అనుకున్నాను రా. అయినా నువ్వేంట్రా ఇక్కడ పడుకున్నావు? నా పెళ్ళాం రాక్షసుందిగా, దానివల్లే ఇక్కడ పడుకుని తప్పించుకున్నాను. అవునా? అయితే రాత్రంతా నీకు నిద్ర లేదా? నాకు ఆ అదృష్టం కూడానా? అదేంట్రా? అవును, మరీ ఇంత డల్ గా ఉన్నావేంటి? అసలు ఏమైందిరా? ఇన్ ఇంగ్లీష్, అవుట్ ఆఫ్ ద ఫ్రైయింగ్ పాన్ ఇంటూ ద ఫైర్. అలాగే పెనంలోంచి పొయ్యిలో పడ్డాను రా. అసలు ఏం జరిగిందిరా? ఏమైందంటే ఏం చెప్పను రా. రేయ్, ఇన్నాళ్ళు కనీసం నాకు మా అమ్మ సపోర్టైనా ఉండేదిరా. మా అమ్మ మధు పార్టీలో చేరిపోయిందిరా. చిన్నపిల్లలు చింతకాయల కోసం రాళ్లతో మళ్ళీ మళ్ళీ కొట్టినట్టు ఆ మధు నన్ను దెబ్బ మీద దెబ్బ కొడుతోందిరా. ఏ జన్మలో ఏ పాపం చేశానో నా కర్మ, ఈ జన్మలో అది నాకు పెళ్ళంగా వచ్చిందిరా. చాచా, ఎంతైనా నీ భార్య కదరా, అలా తిట్టడం కాదురా, నాకు గాని అవకాశం దొరికితే దాన్ని పీక నొక్కేయాలన్నంత కోపంగా ఉందిరా.
ఏంట్రా అంజీ సీను ఎంతసేపు అయింది వచ్చి కూర్చొని ఇప్పుడే అమ్మా. అవునా మీ ఆరోగ్యం ఎలా ఉంది? జొన్న రొట్టెలు నాటుకోడి ముక్కలు తిన్న బాడీలో ఇది ఆ? ఇంకో 40 ఏళ్ళు హ్యాపీగా నెట్టేయొచ్చు. మిమ్మల్ని చూస్తుంటే అలాగే ఉందమ్మా. ఏడ్చాలే కర్రీ సన్నాసి కూర్చోండి. ఆ. ఆ. అమ్మ మధు మధు ఏంటత్తయ్య గారు? నేనెప్పుడు చెప్తుంటానే మా వాడి ఫ్రెండ్స్ అని, పని పాట లేకుండా తిరిగే సోంబేరి వేధవలని. ఇదిగో వీళ్ళేనమ్మ వాళ్ళు. హా, తెలుసు అత్తయ్య గారు. తెలుసా? ఎలా తెలుసమ్మా? వాళ్ళ మొహం చూడగానే గుర్తుపట్టాను అత్తయ్య గారు. ఓ సోంబేరి వేధవలనా? సరే గ్లాస్ పాలల్లో బిందె నీళ్లు కలిపి బకెట్ కాఫీ పెట్టి తేవాలి. అంతేనా అత్తయ్య గారు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఇలా చెప్తే అలా అల్లుకుపోతుంది. అయ్యో నా బంగారు తల్లి. వెళ్ళమ్మా వెళ్ళు. ఆ. చెప్పాను ఎంత ఓవరాక్షన్ చూడు. అవునవును, గ్లాస్ పాలల్లో బిందె నీళ్ళు. మరి కాఫీ ఎలా ఉంటుందో. అక్క విన్నాను. కాఫీ కదా రెడీ చేశాను. సరే, ఉప్పు ఎక్కడుంది? ఉప్పు ఎందుకు? అయ్యో చెప్తాను. ఉప్పు ఎందుకమ్మా? అయ్యో కాఫీ. అయ్యో అయ్యో ఇంత నేను దయ్యానా భూతానా? నా పీక నొక్కేలనుందా? చెప్తా. ఈ ఉప్పు కలిపిన కాఫీ మింగలేక, అమ్మ ముందు కక్కలేక గిలగిల కుట్టుకోవాలి. చెప్తాను నీ పని. చెప్పండిరా, ఏం చేస్తున్నారు? మీరే చెప్పాలంటీ. అయ్యో చూడక్క. అయ్యో మధు వద్దమ్మా. కాఫీ ఇప్పుడు చూడు, కావాలని కాఫీని చండలంగా పెట్టి తీసుకొస్తుంది. పనేమైనా దొరికిందారా మీకు? మీకెప్పుడు దొరకాలి? గారు ముందా వెధవలకి ఇయ్యమ్మా. ఆంటీకి మేమంటే ఎంత ప్రేమో, అందుకే వెధవ సోంబేరి అని ముద్దుగా సర్లే. తిడుతుంది. ఏడ్చావు గానీ ముందు కాఫీ తాగు. ఇగో తీసుకోండిరా. నువ్వు కూడా తీసుకోరా. ఆంటీ తీసుకోండి అత్తయ్య గారు. ఆంటీ ఆ, కాఫీ ఫ్రీయే కదా? కాఫీ ఫ్రీయేరా. ఆ. కప్పుకే చార్జ్ చేస్తాను. కాఫీ ఎలాగుందండి? ఆహా, అమృతంలా ఉంది సిస్టర్. సూపర్. ఇంతవరకు ఇలాంటి కాఫీయే తాగలేదు సిస్టర్. అవునమ్మా, కాఫీ బ్రహ్మాండంగా ఉంది. అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏం మాట్లాడరేంటి? ఏం నాన్నా, కాఫీ బాగుంది కదూ? అత్తయ్య గారు, తలూపితే ఎలా అర్థమవుతుంది? నోటితో చెప్తే బాగుంటుంది కదా అత్తయ్య గారు. అయ్యో అవునమ్మా. రే, అమ్మాయి ముచ్చట పడుతోందిరా, నోటితో చెప్పు. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇలాంటి కాఫీని నేను నా జీవితంలో తాగలేదమ్మా. బాగుంది. ఆహా, నిజమా? ప్రామిస్. తాగిన కొద్దీ తాగాలనిపిస్తోంది తెలుసమ్మా. మీ మొహం చూస్తేనే అర్థమవుతుందండి కాఫీని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని. థ్యాంక్స్ మధు. ఇంకో కప్పు తెమ్మంటారా? ఇంకో కప్ప?
ఏంటి అలా అర్చారు? అంటే అది ఇంకో కప్ అంటే మళ్ళీ 10 రూపాయలు వేస్ట్ కదా అందుకని. పర్వాలేదండి, నా కప్పిస్తాను, తాగండి. వదిలే, థ్యాంక్ యూ. యారా ఇందాకేదో పనుందన్నారు, ఎక్కడికి వెళ్ళరా మనం? మేమెప్పుడన్నావురా? అదేరా ఇందాక అన్నావు కదరా, మార్నింగ్ వాక్ అన్నావు కదా, వెళ్దాం పద. వస్తానమ్మా, వస్తానే. తొందరగా పదరా, ఎండొచ్చేస్తుంది మళ్ళీ. పద. వెరీ వెరీ ఓకే ఓకే. ఏదో పథకంతోనే వచ్చారు, చూద్దాం ఏం చేస్తారో.